హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే వీడియో చూసారు కదా అందరూ. ఈ రోజు మాత్రం డే 2 అనమాట. ఇప్పుడైతే ఇంకా మేము తిరానా నుంచి శామిల్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే వేలో మాత్రం ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే అక్కడ ఆపుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా లగేజ్ మొత్తం కార్లో పెట్టేస్తున్నాం. బాయ్ బాయ్ తిరానా. ఈ డే 2లో మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి జిప్ లైన్. ఈ జిప్ లైన్ అనేది ఫస్ట్ అడ్వెంచర్ ఇన్ మై లైఫ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానని, కానీ ప్లాన్ మాత్రం చేసింది నేనే. అండ్ ఇది ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. చాలా ఎక్సైటింగ్ గా ఉంది అసలు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి విత్ డ్రోన్ షాట్స్ తో కలిపి €30 అన్నారు. సో మేము ఓకే చెప్పాము. దీని తర్వాత ఈ రైడ్స్ కూడా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. I can explain everything. We are in the finish point here. Finish. Okay, that one is the. Come up. Yeah. You go there. Oh, sometimes I make joke. I say, how can I go there? Go walking near the river in the bushes and go up. No, our car is ready for you. You go free. పక్కన అంటే నాకు దడదడగానే ఉంది, కానీ ఎక్కాలి. ఎంత భయమైనా ఎక్కాల్సింది. కళ్ళు మూస్తాయా? మా ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రతి వీడియో చూసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే జిప్ లైన్ ఎక్కడానికి పైకి వెళ్తున్నాం అన్నమాట. వీఆర్ ఎక్సైటెడ్. అంత ఎక్సైట్ నాకైతే చాలా భయంగా ఉంది. వీళ్ళే బలవంతంగా తీసుకెళ్తున్నారు. మేము ఇప్పుడు ఆ కింద నుంచి వచ్చామన్నమాట. ఇక్కడికి ఇంకా పైకి ఎక్కాలి. అండ్ నా ఫేస్ లో తెలుస్తుంది కదా నాకు ఎంత భయం ఉందో. అయినా వీళ్ళు అయితే నన్ను చాలా ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. నువ్వు చేయకపోతే మేము చెయ్యమనేసి. ఇంకా తప్పేది లేక అయితే వస్తున్నా అనమాట. సో జిప్ లైన్ అయితే కంప్లీట్ చేసాము. ఆ జిప్ లైన్ వీడియో వచ్చేసరికి షార్ట్స్ లో పెడతాను, ఎందుకంటే మంచి మ్యూజిక్ తో పెట్టాలి కాబట్టి లాంగ్ వీడియోలో కుదరదు. అండ్ ఇక్కడ మేము ఈ రైడ్ కూడా చేస్తున్నాము. వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేసి మరి. అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్సే కాదు, ఎక్కడైనా యూకే అయినా ఇండియా అయినా ఏ అదర్ కంట్రీ డ్రైవింగ్ లైసెన్స్ మీకున్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మాకు డ్రైవింగ్ రాదు కాబట్టి బాయ్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఆల్సో గుంతలు రోడ్లు అనమాట, గతుకుల రోడ్లు. సో ఇంక మా వల్ల అయితే కాదు. ఫస్ట్ నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నా. ఈ రోడ్స్ చూసే నేను వద్దనుకొని ఇంకా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. అండ్ ఫైనల్లీ మేము 2 రైడ్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు తిరానా నుంచి అయితే మేము స్టే చేసే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అండ్ మధ్యలో వేరే ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్ కంప్లీట్ చేసి మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి కి రీచ్ అవ్వాలంటే 5 hours జర్నీ పట్టిద్ది. ఇప్పుడు మేము బిగ్ టన్నెల్ లో నుంచి వెళ్తున్నాం. ఇది 4 kilometers ఉన్న టన్నెల్. ఇది చాలా అంటే చాలా బాగుంది కదా. చూసారు కదా, మేమైతే అలా ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే చాలా నవ్వొస్తుంది అనమాట. అది కొంచెం ఉన్న స్పేస్ లా వెనకాల లగేజ్ అంతా ఒక మనిషి కూర్చున్నాడు. అండ్ ముందర మేము ఇలా ఇంకా ఉన్న ప్లేస్ లోనే ఇలా అడ్జస్ట్ అయ్యి ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వేసుకుంటూ మాత్రం ఇలా వెళ్తున్నామని. వీలూరు దాటి కొంచెం ముందుకు వచ్చాము. అది సిటీ వీలూరు. కనీనా క్యాస్టల్ అండి. అవును.
అది వీలెవరు అది ఫ్రెండ్స్ ఇట్లా అయితే వచ్చామన్నమాట అందరం. ఇంకా మధ్యలో లొకేషన్ బాగుంది కాబట్టి ఇక్కడ ఆగామన్నమాట. ఏంటో కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టుకి. అచ్చా చెప్పాను కదా వెళ్ళేటప్పుడు లొకేషన్స్ ఏం బాగుంటే ఆగుతామని. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి లొకేషన్స్. సో మీరు కూడా చూసారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ అందుకనే నేను అసలు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి లెంత్ ఎక్కువైనా పర్లేదు మీరు కూడా చూడాలి ఇలాంటివి అనేసి పెట్టాను. ఫ్రెండ్స్ వచ్చేసాం మేము బీచ్కి, ధర్మి బీచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్ మాత్రం. రెస్టారెంట్ కట్టుంది. వావ్ నైస్. అవే చూడు ఎంత బాగా కనిపిస్తుందో వాటర్లోకి. ఇది బీచ్. ఇప్పుడు వెళ్ళాం కదా అది ఓన్లీ రెస్టారెంట్ బీచ్ మాత్రమే. ఇప్పుడైతే మేము నార్మల్ బీచ్కి వెళ్తున్నాం, పక్కన అందరూ కామన్గా వెళ్ళే బీచ్కి. చూడండి ఈత చెట్లు. ఫైనల్లీ మేము ధర్మి బీచ్కి అయితే వచ్చేసాము. ఎంత బాగున్నాయో అసలు లొకేషన్స్. ఇప్పుడైతే మేము ఎయిర్బిఎన్బికి వెళ్తున్నాము. 2.5 hours జర్నీ ఉంది. చూడండి ఆ సూర్యుడు ఆ కొండల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తున్నాడో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వచ్చేసామన్నమాట. సరెండాకి దగ్గరలో హౌస్ తీసుకున్నాము. ఒక మా అచ్చమైన పల్లెటూరు అనమాట. పల్లెటూరు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదైతే ఎంట్రన్స్, ఇలా ఉంది ఎంట్రన్స్. అండ్ ఒకటి ఫస్ట్ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండ్ మంచిగా కబోర్డ్స్ ఇచ్చారు, నీట్గా చాలా కబోర్డ్స్. ఇంక ఇలా బయటికి రాగానే ఇది ఒక వాష్రూమ్, ఇక్కడ ఒక వాష్రూమ్. అండ్ మీకు చూపిస్తా చూడండి హాల్. ఇది ఎంత బాగుందో కదా హాల్, ప్రశాంతంగా టీవీ, సోఫాలు. అండ్ ఇప్పుడే వచ్చాం కాబట్టి లగేజ్ అంతా ఇక్కడే ఉంది. చూడండి ఇంకా ఎంత బాగుందో. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా టీవీ చూసుకోవచ్చు అనమాట మంచిగా. ఇట్లా తీస్తే కిచెన్ ఇప్పుడు ఇవన్నీ మేము తెచ్చుకున్నాయి సరుకులు. సో ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు మంచిగా. కిచెన్ చాలా నీట్గా ఉంది. ఇది ఒక బెడ్రూము అండ్ వార్డ్రోబ్స్ సేమ్. ఇది ఒక బెడ్రూమ్, ఏసీ ఉంది ప్రతి బెడ్రూమ్లో, 2 beds. ఇది ఒక వాష్రూమ్ అనమాట. వంట చేసాక చేసుకుంటే అయిపోయింది ప్రశాంతంగా. ఇలా బయటకు వస్తే బాల్కనీ అనమాట. ఏంటిది రాట్లా? ఓకే, ఇలా తీస్తే ఈ బాల్కనీ అనమాట. ప్రశాంతంగా వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి పల్లెటూరు, అచ్చమైన పల్లెటూరులో ఉన్నాం.
మేము సరెండాకి ఒక 20 minutes డిస్టెన్స్ లో తీసుకున్నాము హౌస్. ఎంత బాగుందో కదా ప్రశాంతంగా. అండ్ ఆల్సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రొమోగ్రానేట్స్ అండ్ ఆరెంజెస్ అండ్ ఆల్సో గ్రేప్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నాయి. వీళ్ళు చాలా పొలైట్ గా పలకరిస్తున్నారు. మనకేం తెలియపోయినా గానీ కొంచెం హెల్ప్ చేయడంలో మాత్రం చాలా పొలైట్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఉంది మొత్తం వరల్డ్ పీపులే. సో ఇది ఈ వీడియో. సో నెక్స్ట్ ఏ ప్లేసెస్ కి వెళ్తామని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.